మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మరొకసారి ఈ యొక్క ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారా? వారం ఈ కార్యక్రమానికి మీరు చూస్తూ, ఈ కార్యక్రమం నిమిత్తం మీరు ప్రార్థన చేస్తూ, అలాగే మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారు. మీకందరికీ దేవుడు దీవించును గాక. అలాగనే మరి ఈ యొక్క చాలా ప్రాముఖ్యమైన వర్తమానం నిత్యముగా ముద్రించబడింది అన్న ఈ యొక్క అంశ భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గడిచిన వారములలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనేక విషయాలు నేర్పిస్తూ వస్తున్నాడు. ఓన్లీ వాక్యం నుండి వాక్యమే. దీంట్లో కాకమ్మ కథలు, మరి ముసలమ్మ ముచ్చట్లు, నవ్వించి కవ్వించి మెరిపించే ఏముండదండి. ఉన్నది ఉన్నట్టుగా వాక్యం టు వాక్యం. అలాగనే మీ దగ్గర నుంచి మేము ఏమి కూడా ఆశించట్లా. మీ దగ్గర నుంచి మాకు ఎలాంటి ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమంతో ప్రార్థన చేయండి. దీని వెనకాల ఆర్థికంగా సహాయం చేస్తున్న బిడ్డలు కావచ్చు, అలాగనే ఈ యొక్క పుస్తక ముద్రణ, మరి ఆ యొక్క రాయటము, ముద్రణ చేయటము, అలాగనే వాయిస్ రికార్డింగ్ చేయటము, ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ముందుగా మీరు ఇప్పుడే చూశారు, దాదాపుగా 27 బైబిల్ అనుసంధానమైన పుస్తకాలు మరి ప్రింటింగ్ అయి రెడీ అయి ఉన్నాయి. మీరు గిన ఒకటి తర్వాత ఒకటి ఇలా చదువుకుంటూ ఉంటే ఆ 27 పుస్తకాలు మీరు ఈ స్టడీ గైడ్స్ అన్నీ కూడా మీరు పూర్తి చేసుకుంటే ఇంకా మీరు ఎక్కడ కూడా తరపిది వెళ్ళాల్సిన పనిలా, మరి కాలేజీకి వెళ్ళి మీరు ట్రైనింగ్ అవ్వాల్సిన పనిలా. ఇది చదివితే బైబిల్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. ప్రశ్నలు జవాబులు అవన్నీ పుస్తకాలు మీకు ఒకటి చదివి ఇంకోటి పంపిస్తే అలా ఒకటి తర్వాత ఒకటి స్టడీ గైడ్ చేయడానికి అన్ని ఉచితమే. కనుక మీరు ఈ యొక్క విషయాలను, ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. వాక్యముల వెళ్ళ ముందు ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడి సహాయం కొరకు. ఆకాశం భూమిని సముద్రం జలధారల్లో కలుగు చేసిన మా గరుడైన మా పరమ తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమంలో నిత్యముగా ముద్రించబడిందనే అంశభాగంలో మాట్లాడుతున్నాం. మీరు నాతో మీరు మాట్లాడి మీరు మాయం పొందుకోమని. ఈ కార్యక్రమం ఎంతోమంది తిలకిస్తున్నారు, వింటూ ఉన్నారు. వారందరి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి పాడి పంటలు, వారి ఉద్యోగం, వృత్తిని, వ్యాపారం, కష్టార్జితాన్ని మీరు దీవించమని, ప్రతి అవసరతను మీరు తీర్చమని యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అవును క్రీస్తునందు ప్రియులారా, మరి నిత్యముగా ముద్రించబడింది అనేక అంశభాగము, చాలా ప్రాముఖ్యమైన అంశభాగముగా బైబిల్ అంతట్లో అనేకులు భిన్న అభిప్రాయాలు కలిగి భిన్నమైన బోధలు బయట జరుగుతున్నాయి. వాక్యం నుండి వాక్యము, బైబిల్ యొక్క నిజ నిర్ధారణ, నిజముగా ఆ మృగం ఎవరు, ఆ యొక్క ముద్ర ఏంటి, దేవుని యొక్క ముద్ర ఏంటి, దేవుని యొక్క ఆరాధన ఏంటి, ఈ విషయాలు తెలియకుండా మనం ఒకవేళ ఆ మృగం యొక్క ముద్రలోనే ఉండి మేము దేవుని ముద్రలో ఉన్నాంలే, దేవునిలో ఉన్నాం కదా అనుకొని పొరపాటు పడితే మనకి తెలియకుండా సామెతల గ్రంథం 14 అధ్యాయాలు చెప్పినట్టుగా ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, తుదకది మరణానికి దారి తీయును. ఎక్కడ దారి తీస్తుంది? అది చివరికి మరణానికి దారి తీస్తుంది. ఈరోజు కోట్ల ప్రజలు మేము దేవుని నమ్ముతున్నాం, మేము దేవుని యొక్క భక్తులము, సేవకులము, మేము మీటింగులు పెడితే వేల లక్షల మంది వస్తారు, మేము పేరు పెట్టి పిలుస్తున్నాం, మాకు ప్రవచన వరాలు ఉన్నాయి, మేము భాషలతో మాట్లాడతాం, మేము చేయి పెడితే ప్రార్థన చేస్తే అనేకమైన రోగాలు బాగైపోతున్నాయి, మేము ఆకాశ వర్షం కురుస్తున్నాయి, ఆగమంటే ఆగుతున్నాయి, పడమంటే పడుతున్నాయి, మేము పెద్ద భక్తులము. చూడండి, మేము
ప్రార్థన చేస్తే మేము పిలిస్తే దేవుడు ఎలా పలుకుతున్నాడని ప్రజల ముందు కనపడుతున్న వారు ఉన్నారు. వీళ్ళందరూ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అనేకులు యేసు వైపును చూస్తారంట. మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడేవాడో వాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా నీ నామములో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా, సూచక్రియలు చేయలేదా అని చెప్తారంట వీళ్ళు. మరి ప్రభు ఏం చెబుతాడు? మేము అద్భుతాలు చేసాం, మేము సూచక్రియలు చేసాం, ప్రవచనాలు చెప్పాం, మేము అద్భుతమైన గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసాం అని వీళ్ళు అంటారు. బాగానే ఉంది. కానీ ప్రభు ఏమంటాడు? నేను మిమ్మల్ని ఎన్నడని ఎరగను, అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్తానంటున్నాడు. చూసారా? అక్రమము చేయవార్లారు. అక్రమం అంటే ఏంటి? మరి వీళ్ళందరూ దేవుని యొక్క మరి బైబిల్ చెప్పే నిర్వచనం ఏంటి? ఆజ్ఞ అతిక్రమే అక్రమము. మరి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఆజ్ఞ అతిక్రమే పాపము. మరి వీళ్ళందరూ అద్భుతాలు చేస్తున్నారు, సూచక్రియలు చేస్తున్నారు, కానీ ఆజ్ఞక అవిధేయతలో ఉన్నారు. అంటే ఆజ్ఞ అతిక్రమ పాపం కదా. పాపములో ఉండి వీళ్ళు అన్ని కార్యాలు చేస్తున్నారు. మరి ఆజ్ఞను మీరితే పాపులకి పరలోకం ఉందా? లేదు. అందుకని ప్రభువారు వచ్చినట్టు చెబుతాడు, మీరెవరో నాకు తెలియదు. ప్రభువారు చెప్పే మాటల్లో చూడండి, నేను మిమ్మల్ని ఎన్నడని ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి. ముందంటాడు, నేను మిమ్మల్ని ఎన్నడని ఎరగను. అసలు దేవుడు మనల్ని ఎరగాలంటే ఎలాగ ఎరుగుతాడు చెప్పండి? ఎలాగా? దేవుడు మనల్ని ఎరుగుతాడు అంటే తెలుసుకోవటం. ఎలాగా? ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని తెలుసుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నడని ఎరగనురా బాబు అంటున్నాడు. ఆయన ఎరగటం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనటమే ఆయన తెలుసుకోవటం. మీరు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము చదవండి. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం, 3 నుంచి కూడా చదవండి. 3 నుంచి ఇంకా బాగుంటుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3, 4 వచనాలు 4 చదువుతున్నాను. ఆయన ఎరుగున్నామని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలు గై కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. వానిలో ఏమి లేదు? సత్యం లేదు. చూసారా? ఆయన ఎరుగున్నామని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నావు. నేను దేవుని ఎరిగాను, దేవుని నేను తెలుసుకున్నాను, దేవుని నేను నమ్మాను, దేవుని సేవ చేస్తున్నాను, దేవుని యొక్క పని చేస్తున్నాను. నువ్వు ఎరిగావు, మరి దేవుడు ఎరగాలి కదా నిన్ను. మరి ప్రభు నిన్ను ఎరగాలంటే, నిన్ను తెలుసుకోవాలంటే ఎలాగా? ఆయన అంటున్నాడు, వాక్యమే, నేను చెప్పడం కాదు, నేను నా సొంత మాటలు కాదు, బైబిల్ చెప్తుంది. ఆయన ఎరుగున్నామని చెప్పుకొనుచు, చెప్పుకుంటున్నారు అందరూ, బాగానే ఉంది. ఆయన ఆజ్ఞలు గై కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. సత్యం అంటే ఎవరు? యేసుప్రభు చెప్తారు కదా, యోహాను సువార్త 14వ వచనంలో, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. సత్యం అంటే ఆయనే. కనుక ఆ సత్యదేవుడైన దేవుని ఎరగటం అంటే ఆయన ఆజ్ఞలు గై కొనటము. యేసుప్రభు చెప్తున్నాడు, యోహాను సువార్త 14-15 అధ్యాయం చదవండి. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొనుచున్నాను, మీరు కూడా నా ఆజ్ఞలు గైకొనండి. చూసారా? తండ్రి ఆజ్ఞలు గైకొనుచున్నాడు, మీరు నా ఆజ్ఞలు గైకొనండి. మరి తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు తన సొంత వ్రేలుతో సినాయి కొండ మీద దిగువచ్చి 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడే, ఆ ఆజ్ఞలను గైకొనాల. ఆజ్ఞలు ఒక ఆజ్ఞ తప్పిపోయినా అన్ని తప్పిపోయినట్టని యాకోబు 2:10 అంటున్నాడు.
దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎవడైనా ధర్మశాస్త్రం అంతా కైకూరు ఒక్క ఆజ్ఞని తప్పిపోతే అన్నీ తప్పిపోయినట్టే. మరి క్రైస్తవులు ఎన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు, ఎన్ని ఆజ్ఞలు తప్పిపోతున్నారు? 10లో 1 తప్పినా అని తప్పిపోయినట్టే. 10వ తరగతికి వెళ్ళిన పిల్లవాడు 10వ తరగతిలో 10 సబ్జెక్టులు ఉంటే 9 సబ్జెక్టులు 100కు 100 మార్కులు వచ్చి ఒక సబ్జెక్టు చదవకుండా రాయకుండా అసలు ఏమి చేయకుండా సున్నా చుట్టి వస్తే అతను తప్పిపోయినట్టే. మనం కూడా అంతే, మన లెక్కలు కూడా అంతే. అందుకని ఆయన ఎరిగి ఉండాలా, ఆయన యొక్క ఆరాధన ఏంటో ఎరిగి ఉండాలా, ఆ దేవుని ముద్ర ఏంటో ముందు తెలుసుకోవాలా, మృగ ముద్ర అంటే కూడా తెలుసుకోవాలా. 2 తెలుసుకుంటే నువ్వు ఎటు వెళ్తావు అది నీ చిత్తం, నీ ఇష్టం. ఏదేని తోటలో 2 పండ్లు, ఒకటేమో వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఆకలినప్పుడు కోసుకొని తినే పండు, ఒకటి మాత్రం మీరు తినకూడదు, ఇది మీది కాదు, ఇది మీకు సంబంధమైంది కాదు అని దేవుడు చెప్పాడు. ఒకటేమో మీకు సంబంధమైంది, ఒకటే మీకు సంబంధం కానిది. ఒకటేమో మీరు పొందవలసింది, ఒకటేమో పొందకుండా ఉండాల్సింది. 2 ఉన్నాయి, 2 ఫలాలు ఉన్నాయి ఏదేను వనంలో. దేవుడు చెప్పాడు ఇది తింటే మీరు బతుకుతారు, ఇది తింటే మీరు చచ్చిపోతారు. చూసారా, 2 ఉన్నాయి, 2 గురించి చెప్తున్నాడు. మీరు దేన్ని ఎన్నుకుంటారో మీ ఇష్టం. మీరు దేన్ని ఎన్నుకుంటారో మీకు ఇచ్చేస్తున్నాను, నా చాయిస్. ఎన్నుకునే స్వభావం మీకు ఇచ్చేస్తున్నాను, నీ ఇష్టం. ఇక్కడ కూడా దేవుడు రేపు ఆ యొక్క కడవరి 7 తెగులు రాబోతున్నాయి. అలాగనే ఆ నిత్య మరణం, ఆ అగ్ని గుండంలో నిత్య నరకంలో పడవేయబోతున్నాడు దేవుడు. అయితే ముందు చెప్తున్నాడు, నా ముద్ర ఉంది, మృగ ముద్ర ఉంది, నా ఆరాధన ఉంది, మృగం ఆరాధన ఉంది. మీరు నా ముద్రను పొందుతారా, వాడి ముద్రను పొందుతారా? నన్ను ఆరాధన చేస్తారా, వాడికి ఆరాధన చేస్తారా అని 2 విషయాలు ఈ కడవరి దినాల్లో ఉన్న దేవుని ప్రజల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు ఈ వర్తమానాన్ని తెలియచేస్తూ ఉన్నాడు, నీకు నాకు మనకి. ఇప్పుడు మనము 2 తెలుసుకోబోతున్నాం. 2 తెలుసుకోబోతున్నాం. తర్వాత నిర్ణయం నీదే. దేవుడు బలవంతం చేయడు సుమా, దేవుడు నిన్ను నన్ను బలవంతం చేయడండి. నువ్వు మృగంని ఆరాధన చేస్తావా, దేవుని ఆరాధన చేస్తావా? మృగం యొక్క ముద్రలో ఉంటావా, దేవుని ముద్రలో ఉంటావా? అది నీ నిర్ణయం, నీ ఇష్టం, నీ చాయిస్. నీకు వదిలిపెడుతున్నాడు ఆ నిర్ణయాన్ని దేవుడు. అది దేవునిలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు మనం ప్రకటన 13వ అధ్యాయంలో చూస్తున్నాము. ఒక క్రూరమైన జంతువు సముద్రం నుంచి పైకి వచ్చుట చూస్తున్నాడు గ్రంథకర్త అయిన యోహాను గారు. చూస్తూ దానికేమో 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. ఆ 10 కొమ్ముల పైన 10 కిరీటాలు ఉన్నాయి. ఇంకేమున్నాయి? మరియు దాని తలలపై దేవదూషణకరమైన పేర్లు కలిగి ఉండేను. ఏమున్నాయంట? దేవదూషణకరమైన పేర్లు దాని తలల పైన ఉంది, దేవుని దూషించే పేర్లు. నిజంగా చూడండి, సముద్రము నుండి ఏమొస్తాయి? చేపలు వస్తాయి, జలచరాలు వస్తాయి, కప్పలు వస్తాయి, నీళ్ళ నుంచి తిమింగలాలు వస్తాయి, మొసళ్ళు వస్తాయి, అవి వస్తాయి. కానీ జంతువు రావటం ఏంటి? గ్రంథకర్త చూస్తూ ఉన్నాడు. సముద్రం నుంచి ఒక క్రూర జంతువు పైకి వచ్చుడు చూచింది. అది చాలా విచిత్రమైన జంతువు. దానికి 7 తలలు, 10 కొమ్ములు, 10 కిరీటాలు, దాని తలల పైన దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి, దేవుని దూషించే పేర్లు. దేవుని దూషించడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం. ఈ క్రూర మృగము సముద్రం నుంచి వచ్చింది. ఇప్పుడు క్రూర మృగాన్ని గురించి మనం తెలుసుకుంటూ పోతున్నాం. అప్పుడు నేను చూచిన మృగము చిరుతుపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదములు, దాని నోరు సింహపు నోరు,
దానికి ఆ ఘట సర్పం తన బలమును సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. మరి దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. నేను చూచి తిని. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగం వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండెరి. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన వారలారా, ఆ క్రూర మృగము సముద్రం నుంచి పైకోటు చూస్తున్నాడు గ్రంథకర్త. దాని యొక్క శరీర ఆకారం చూస్తున్నాం, విచిత్రంగా ఉంది. దాని యొక్క శరీరం చూస్తే చిరుతపుల్లాగుంది. కాళ్ళు చూస్తేనేమో ఎలుగుబంటి కాళ్ళు లాగున్నాయి. నోరు చూస్తేనేమో సింహపు నోరు లాగా ఉంది. దానికి ఆ క్రూర మృగానికి బలమును సింహాసనను గొప్ప అధికారమును ఆ ఘట సర్పం ఇచ్చింది. ఆ ఘట సర్పం ఏమిచ్చింది ఈ మృగానికి? ఈ సముద్రం నుంచి వచ్చింది ఆ క్రూర మృగము. దానికి ఆ యొక్క ఘట సర్పము ఏమిచ్చింది? అధికారాన్ని, సింహాసాన్ని, తన బలాన్ని ఇచ్చేసింది. ఇచ్చేసి ఏం చేస్తుంది? దాని యొక్క తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండేను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనక భూజనులందరూ ఆ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచుండెరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. చూసారా, దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయి ఈ భూజనులందరూ, భూరాజులందరూ, భూప్రజలందరూ ఆ మృగం వెంట వెళ్ళిపోతూ ఆశ్చర్యపడుతున్నారు. అబ్బా, ఏ మృగం రా నాయన ఇది. చూద్దాం అసలు ఆ మృగం ఎవరో చూద్దాం. ఈ భూజనులందరేమో దాని వెంట వెళుతూ ఆశ్చర్యపడుతున్నారు. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగానికి నమస్కారం చేస్తున్నారు. దాంతో యుద్ధం చేయగలవాడెవడు? ఆ మృగముతో ఏమట వెళుతున్నారు, ఆ మృగాన్ని నమస్కారము చేస్తున్నారు. నమస్కారము అని తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అని ఉంటుంది, అంటే ఆరాధన. నమస్కారం అంటే ఈ నమస్కారం కాదండి, నమస్కారం అంటే ఈ నమస్కారం కాదండి. నమస్కారం అంటే ఆరాధన. ఎవరిని ఆరాధన చేస్తున్నారు? ఆ మృగాన్ని ఆరాధన చేస్తున్నారు. అందరూ అంటున్నారు, అబ్బా ఈ మృగంతో యుద్ధం చేయవాడు అసలు ఎవడు? ఈ మృగాన్ని ఓడించేవాడు ఇంకెవడైనా ఉన్నాడా? ఆ మృగం యొక్క బలము, ఆ మృగానికి ఉన్న అధికారము, ఆ మృగానికి ఉన్న సింహాసనము, దాని యొక్క బలము చూసి ఆశ్చర్యపడుతున్నారు భూజనులందరూ. దాంతో యుద్ధం చేయవాడు ఇంకెవడు లేడని. అసలు ఏంటి ప్రియమైన వారలారా, సముద్రం ఏంటి? సముద్రం నుంచి వచ్చిన శరీరం చూస్తే చిరుతపుల్లాగుంది, నోరు చూస్తేనేమో సింహపు నోరు లాగుంది, మరి కాళ్ళు చూస్తేనేమో ఎలుగుబంటి కాళ్ళు లాగుంది, తలలకేమో 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి, ఆ 10 కొమ్ముల మీద 10 కిరీటాలు ఉన్నాయి. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టున్నది. ఆ చావు దెబ్బ మానిపోయింది. భూజనులందరూ దాన్ని వెంబడిస్తున్నారు. దానికి బలము, సింహాసనము, గొప్ప అధికారము ఆ ఘట సర్పం ఇచ్చింది. ఆ ఘట సర్పం ఎవరు అసలు? ఇవన్నీ తెలుసుకోవాలా లేదా? ఇప్పుడు దాకా మీరు విని ఉండకపోవచ్చును, కానీ ఒకవేళ మీరు మరొక రకంగా విని ఉండొచ్చును. కానీ బైబిలే వివరణ ఇవ్వాలా? మీరు విన్నా లేక బోధించిన బోధకుడు ఒకవేళ భిన్నంగా బోధించుండొచ్చు. కానీ ప్రియమైన దేవుని యొక్క బిడలారా, నా సహోదరులారా, ఈ మాటలు వింటున్న నీవు ఇప్పుడు చెప్పే విషయాలు బైబిల్ అనుసన్నంగా ఉందా లేదా? బైబిల్ అనుసరించి చెప్తున్నాడా లేదా? బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడా లేదా కల్పించి చెప్తున్నాడా? మీరు గ్రహించండి. సత్వ అన్వేషకులారా, దీన్ని మీరు గ్రహించమని చెప్తున్నాను. ఇది సమయము. ఈ సమయం పోతే సమయం రాదు. అవును,
ఈ ఈ యొక్క మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ క్రూర మృగము అది ఏమిటో మనము ధ్యానం చేయాలి. సముద్రం అంటే ఏంటి? సముద్రము, ముందు సముద్రం. సముద్రం అంటే నీళ్లు కదా, నీళ్లు. కంటి చూపు పొలిమేర దాకా మన సముద్రం తరిన ఒడ్డు నిలబడి చూస్తే ఆ కంటి చూపు పొలిమేర వరకు నీళ్ళే కనపడతాయి, నీళ్ళు. మనకి ఇదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనములో నువ్వు చూస్తున్న జలములు జనులు, ప్రజలు, ఆయా భాషలో మాట్లాడే వారికి సూచనగా ఉన్నది. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈ సముద్రం అంటే ఏంటి? ప్రజలు, జన సమూహము. ఇంకేంటి? ఆయా భాషలు మాట్లాడేవారు ప్రజలను సూచిస్తుంది. నిన్న ఒక మంచి పాపులర్, మంచి ప్రజా ఆదరణ కలిగిన ఒక నాయకుడు ఆ పట్టణానికి వచ్చాడు. వస్తే ఆ పట్టణము జనాలు జన సముద్రమయ్యారు అని రాస్తాడు వార్తాపత్రికలో. జన సముద్రమై వచ్చారు, జన సముద్రం. ఇసుకేస్తే రాలనంత ప్రజలు జన సముద్రముగా వచ్చారు అని ఆ పత్రిక విలేకరి రాస్తాడు ఆ పత్రికలో. అవును, బైబిల్ చెప్తుంది, నువ్వు చూస్తున్నావే ఈ నీళ్లు, ఆ సముద్ర జలములు జన సమూహమును, ప్రజలను, ఆయా భాషలు మాట్లాడే వారికి సూచనగా ఉంది. మరి మృగం ఏంటి? మనం మృగాన్ని చూస్తున్నాం. మనం క్రీస్తుపూర్వం 600 శతాబ్దములలో మరి బబిలోను యొక్క సామ్రాజ్యాన్ని చూస్తున్నాం. బబిలోను తర్వాత మాద్య పారశీక రాజ్యాన్ని చూస్తున్నాం. తర్వాత మనము గ్రీకు రాజ్యాన్ని చూస్తున్నాం. తర్వాత మనం రోమా సామ్రాజ్యాన్ని చూస్తూ ఉన్నాం. అవును, అవును క్రీస్తుని ప్రియులారా. మరి బబిలోను యొక్క సామ్రాజ్యం దేనికి గుర్తుగా ఉంది? చిహ్నముగా సింహము. మరి మాద్య పారశీక ఎలుగుబంటి, గ్రీక్ రాజ్యము చిరుతపులి. అంటే ఈ మృగము ఏదైతే చూస్తున్నామో, ఈ మృగాలు అంటే రాజ్యాలు, రాజులని మనకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే ఆ మిక్కిలి 4 గొప్ప జంతువులు 4 రాజ్యాలు, రాజులను సూచనగా ఉన్నాయి. చూసారా? ఇప్పుడు ఆ మృగం అంటే ఎవరు? రాజులు. 4 రాజ్యాలు చూస్తున్నాం మనము. బబిలోను, మాద్య పారశీక రాజ్యం, తర్వాత గ్రీకు రాజ్యము, తర్వాత రోమా రాజ్యము. ఈ 4 రాజ్యాల నుంచి చూస్తున్నాం. మనకు ఒక్కొక్క రాజ్యాన్ని మనం చూసినప్పుడు బబిలోను రాజ్యమేమో బబిలోను రాజ్యానికి మాద్య పారశీక రాజ్యం వాళ్ళు ఓడించి ఇది అధికారాన్ని చేజిక్కుంది. మరి మాద్య పారశీక రాజ్యానేమో గ్రీక్ రాజ్యం, ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి వెళ్ళి ఓడించి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. మరి గ్రీకు రాజ్యానికేమో రోమా రాజ్యము క్రీస్తుపురము 168వ సంవత్సరంలో వెళ్ళి ఓడించి రాజ్యాన్ని తీసుకుంది. కానీ రోమా రాజ్యాన్ని ఎవరు ఓడించలే. ఎందుకంటే అది చాలా భిన్నమైన రాజ్యం, అది చాలా అందరికంటే భిన్నమైంది. అది అందరినీ నలగదొక్కుతూ, అందరినీ పొడి చేసి, పిండి చేసి, అందరినీ తన కాళ్ళ కింద అనగదొక్కుతూ, తన యొక్క ఇనుప దంతములు ఉన్నాయే దానితో అందరినీ కూడా నమిలి పారేసింది. కనుక రోమా రాజ్యాన్ని ఎవ్వరు కూడా ఓడించలేదు. రోమా రాజ్యాన్ని ఎవ్వరూ ఓడించలే. మరి ఏమైంది? రోమా రాజ్యము 10 రాజ్యాలుగా విడిపోయింది. అందుకనే ఆ మృగానికి తలకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. 10 రాజ్యాలుగా విడిపోయింది. 10 రాజ్యాలుగా విడిపోయింది. అయితే దానికి చావు దెబ్బ తగిలినట్టుండేనంట. అది 1260 సంవత్సరాలు, అనగా ఈ యొక్క మృగరాజ్యం, రోమా రాజ్యం 10 రాజ్యాలు విడిపోయిన తర్వాత కాన్స్టంట్ చక్రవర్తి
మరి వాటికన్ సిటీ రోములో ఉన్న పోప్ గారికి తన అధికారాన్ని ఇచ్చేసి అతను తన యొక్క నగరానికి వెళ్ళిపోయినాడు. 538లో పూర్తి రాజ్యాధికారం, మతాధికారం తీసుకున్న ఈ యొక్క రోమా సామ్రాజ్యము, ఈ పోప్ రాజ్యము ప్రపంచాన్ని 1260 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత 1778లో చావు దెబ్బ తగిలింది. మరి పోపుని తీసుకెళ్ళి ఫ్రాన్స్ దేశపు విప్లవకారుడు నెపోలియన్ తీసుకెళ్ళిపోయి చెరసాలలో బంధించాడు. అప్పుడు రాజ్యాధికారం పోయింది. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుండి మళ్ళా అది కోలుకొని మళ్ళా భూజనులందరూ ఈ రోజునందరూ వెళుతున్నారు. ఇది సత్యవాక్యం. ఇది దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఏ రాజ్యం తర్వాత ఏ రాజ్యం వచ్చింది, పరిపాలన చేసింది, చరిత్ర బైబిల్ చూసినప్పుడు 2 ఒకటిగా ఉంది. ముందు బైబిల్ చెప్పింది, తర్వాత చరిత్రలో జరుగుతున్నాయి. అందుకని సత్యవాక్యాన్ని నమ్మి, ఈ కడవరి ప్రవచన వాక్యాలు నమ్మి దేవుని యొక్క ముద్రను పొంది దేవుళ్ళు సాగిపోవాలని మీ తమ్ముడుగా, మీ సేవకుడుగా, మీ సహోదరుడిగా మిమ్మల్ని బతిమలాడుచున్నాను. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత శిక్షకు పాత్రలు కాకూడదని, దేవుని యొక్క సృష్టికర్తను ఆరాధన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో సాగాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, నీకు వందనాలయ్యా. అవును మా ప్రభు, ఈ క్రూర మృగం ఎవరో, ఈ యొక్క రాజ్యాలు ఏమిటో, దాని యొక్క అధికారం ఏంటో, దాని యొక్క ముద్ర ఏంటో మేము తెలుసుకోబోతుంటుండగా మీ పరిశుద్ధాత్మకు సహాయం చేసి మీ నిలబెట్టి మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న బిడ్డలందరినీ మీరు దీవించమని, ఈ కార్యక్రమం షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డల దాతలు మీరు దీవించమని క్రీస్తు బిడ్డ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.aftv.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి.